హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను మీకు మష్రూమ్స్ కర్రీ చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, మష్రూమ్స్. మరి అయితే పచ్చిమిరకాయలకి తొడుమలు, అలాగే ఉల్లిపాయకి తొక్కలు తీసుకొని మనం బాగా కడిగి చిన్న ముక్కల కింద ఉల్లిపాయలను కట్ చేసి చోకర్లో వేస్తున్నానండి. ఎందుకంటే చోకర్లో కట్ చేసుకున్న ముక్కల్ని వేస్తే చక్కగా ముక్కలు ఇంకా సన్నగా వస్తాయి. చాలా నీట్గా కట్ అవి కర్రీ కూడా గ్రేవీగా చాలా బాగుంటుంది చూడటానికి, తినడానికి కూడా. మరి అయితే ఒకేసారి మనం ఫాస్ట్గా తిప్పలేం కదా, కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఉంటే ఇలా కాస్త నలిగి సగం వరకు పడతాయి. ఇంకా కొంచెం ఫాస్ట్గా తిప్పామంటే మిగతా అన్నీ కూడా అడుగునున్న బౌల్లోకి వెళ్ళిపోతాయండి. మరైతే ఇవి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. తీసి ఇలా సన్న ముక్కల కింద తరుక్కొని పెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టాను. ఇవి దేనికి అనుకుంటున్నారా? కాస్త గోరువెచ్చగా అయితే కనుక మష్రూమ్స్ కడిగి పెట్టుకోవాలండి. వీటితో కొబ్బరి ముక్కని చిన్న సైజు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని చక్కగా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక స్పూన్ వేరుశనగ పలుకులు, అంటే పల్లీలు అంటారు వీటిని కొంతమంది, ఇవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే స్పూన్తో ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నాను. వీటన్నింటినీ కూడా చక్కగా మనం ఒకసారి మిక్సీ పడితే చూసారు కదా, ఇలా ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు మనం కాస్త ఈ వేడి నీళ్ళలో కొంచెం చల్లనీళ్ళు కలిపి ఇలా ఒక గిన్నెలో వేసుకున్నానండి. వీటన్నింటినీ ఈ మష్రూమ్స్ మొత్తం ఓపెన్ చేసి ఇందులో వేసేయాలి. ఎందుకంటే బాగా వేడి నీళ్ళలో వేసిన మష్రూమ్స్ నల్లగా వచ్చేస్తాయి. కాబట్టి జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో వేయాలండి. చల్ల నీళ్ళలో అయితే ఈ మట్టి త్వరగా వదలదు, ఎక్కువసేపు కడగాల్సి వస్తుంది, బాగోదు కూడా. అదే ఇలా మనం గోరువెచ్చని నీళ్ళలో కడుక్కుంటే త్వరగా మట్టి అంతా పోతుంది. అలాగే మష్రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి చూడటానికి. ఇలా మొత్తం అన్నీ కూడా నేను వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ గిన్నెలో 4 టీ స్పూన్లు, అంటే కొద్దిగా పెద్ద స్పూన్ అండి, 4 స్పూన్లు ఆయిల్ పోసాను. మీకు కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఒక్క 2 నిమిషాలు పెద్ద మంట మీద కలుపుతూ ఉండాలి. ఇలా పెద్ద మంట మీద కలుపుతూ ఉంటూ మనం వెంటనే కాస్త కరివేపాకు వేసి ఒక్క నిమిషం తర్వాత కాస్త చిన్న మంట పెట్టుకోవాలి. ఎందుకంటే అదే మంట మీద ఉంటే ఉల్లిపాయలన్నీ కూడా నల్లగా మాడిపోతాయి. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని దీనిలో కాస్త ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, దీంట్లోనే ప్రిపేర్ చేశాను, వేసుకొని బాగా కలుపుకోవాలండి. చిన్న మంట మీద ఉంటేనే మంచిది, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం దీనిలో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు, నువ్వుల పేస్ట్ని దీనిలో వేసేయాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత కాస్త ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చిన్న మంట మీదే ఉంచితే మంచిదండి. పెద్ద మంట పెడితే కొబ్బరి కదా, మాడిపోయే అవకాశం ఉంటుంది. నేనైతే మిగతా పేస్ట్ కూడా మొత్తం అంతా వేసేసాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసుకుంటూ వేసుకోండి. ఇలా చిన్న మంట మీద ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న
మష్రూమ్ ముక్కల్ని కూడా మొత్తం అన్నీ దీనిలో వేసేసాను. ఇలా అన్నీ కూడా వేసేసి బాగా కలిపి పైకి కిందికి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి వదిలేయాలి ఒక 5 మినిట్స్. ఇలా మూత పెట్టి వదిలిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఆ వాటర్ ఇంకిపోతుంది కదా, దానిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. మనం ఇంగ్రీడియంట్స్ మంచి స్మెల్ వచ్చేలా ఉంటాయని అన్నీ కూడా ఎక్కువగా వాడుకుంటాం. కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు కూడా. ఒక స్పూన్ జీలకర్ర పొడి, అన్నీ కూడా మనం ఇప్పుడే వేసేయాలండి. ఇలా మనం ఇవి వేగుతున్నప్పుడే వేయాలి. పసుపు ఒక 1/2 టీ స్పూన్. మరీ ఎక్కువ వేస్తే కూర అంతా కూడా పసుపుగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉండదు చూడటానికి. కాబట్టి ఇందులో ఒక స్పూన్ కారం, మాదైతే మసాలా కారం అండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నిదానంగా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత దీనిలో మనం కాస్త ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. మరి చిన్నది కాదు, మీడియం ఉంటే సరిపోతుంది. వాటర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మునిగేలాగా. ఓకే, ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టిన తర్వాత దీనికి ఒకసారి విజిల్ పెట్టి పెద్ద మంట పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మనం పెద్ద మంట పెట్టుకున్నాం కదా, ఒక్క విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా కూర మనకి రెడీ అయిపోతుంది. ఇలా చూసారా, ఇలా కూర మొత్తం నీట్గా రెడీ అయిపోయింది కదండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా చిక్కగా కావాలనుకుంటే మళ్ళీ కొంచెం చిన్న మంట పెట్టుకొని స్టవ్ మీద అలాగే నిదానంగా ఉంచాలి. అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ ఇలా నీట్గా చూడటానికి కలర్ఫుల్గా తయారవుతుంది. మీ దగ్గర కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో చక్కగా లాస్ట్గా ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. కాస్త కొత్తిమీర పైన చల్లుకుంటే బాగుంటుంది. నేనైతే కొత్తిమీర లేదు, చల్లలేదు. మొత్తం అంతా కూడా ఈ బౌల్లో తీసేసి గార్నిష్ కోసం కొత్తిమీర ఉంటే కనుక డెకరేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడటానికే కదండి ఈ కర్రీ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.